ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పాప దేని గురించి అతిగా థింక్ చేసి స్ట్రెస్ అయినట్టుంది. దానివల్లే ఫీవర్ వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ చేద్దామా డాక్టర్? ఈరోజు చూద్దాం. ఈవినింగ్ వరకు తగ్గకపోతే అప్పుడు హాస్పిటల్కి తీసుకురండి. ఓకే. అప్పటి వరకు ఎవరో ఒకరు పాప దగ్గరే ఉండి ప్రతి 1 అవర్కి ఒకసారి టెంపరేచర్ చెక్ చేయాలి. అలాగే నేను ఇచ్చిన మెడిసిన్ని ప్రతి 3 అవర్స్కి పాపకు వేయండి. ఏదైనా ఉంటే కాల్ చేయండి. ఓకే. మీరు లేవండి, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు నువ్వు? నిన్న నువ్వు చూసుకోకపోబట్టే ఈరోజు ఇలా తయారైంది. ప్రతిసారి ఆ మాట అనకండి అత్తయ్య. లక్కీని మా అక్క కాకపోతే మీరు చూసుకుంటున్నారా? మీ అక్కే సరిగా చూసుకుంటే లక్కీకి ఇలా జరిగేదా? ఇక నుంచి లక్కీని నేను చూసుకుంటాను. లక్కీకి నువ్వు ఏమవుతావని చూసుకుంటావు? లక్కీని నేను బాగా చూసుకోబట్టే నన్ను అమ్మ అని పిలుస్తోంది. తనని నేను చూసుకుంటాను. లేదు, నేనే చూసుకుంటాను. నేను చూసుకుంటానని చెప్పాను కదా మనీషా. ఎవరు చూసుకోక్కర్లేదు. నా లక్కీ నేనే చూసుకుంటాను. అది కాదండి వదినా, ఈరోజు మనకు ఆఫీసులో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నువ్వు ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాలి. నాకు లక్కీ కంటే ఏ మీటింగ్ ఎక్కువ కాదు వివేక్. లక్కీకి బాగా అయ్యాకే నేను ఆఫీస్కి వస్తాను. మిత్ర గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. ఇప్పుడు లక్కీ పక్కన ఉండాల్సింది నేను. దగ్గరుండి చూసుకుంటాను. ఈవినింగ్ కల్లా జ్వరం తగ్గిపోయేలా చేస్తాను. అవునన్నయ్య, ఇలాంటి టైంలో వదినైతేనే బెటర్. మీరు ఆఫీస్కి వెళ్ళండి నాన్న. నేను అమ్మతో పాటు లక్కీ పక్కనే ఉంటాను. మీరు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లక్కీ లేచి కూర్చుంటుంది. ఓకే. నిన్ను నమ్మి లక్కీని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. ప్రతి క్షణం తన దగ్గరే ఉండాలి. డాక్టర్ చెప్పిన విధంగా మెడిసిన్స్ వేయాలి. అలాగేనండి, నేను చూసుకుంటాను. కావాలంటే మీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అప్డేట్ కూడా చేస్తాను. అక్కర్లేదు, నేను కాల్ చేసినప్పుడు ఆన్సర్ చేయి చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.